ఇప్పుడు కడుపు ఉబ్బరంగా ఉండడము, అజీర్తి అన్నమాట, జీర్ణం కాకుండా ఉండటం. అంటే మనం తిన్న ఆహారము జీర్ణం కాకుండా, అంటే 7-8 గంటలు అయినా కూడా జీర్ణం కాకుండా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమైపోతుంది, ఆ లోపలే ఆహారం ఉండి బయట రాకుండా చెడిపోతూ ఉంటుంది కదా, అంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఏమైపోతుంది, వేస్టేజ్ బయట రావాలి కదా, అలా రాకుండా ఏమైపోతుంది, కడుపులోనే ఉన్న వల్ల మనకి బ్యాడ్ స్మెల్, ఇంకా పైకి ఎగదనడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఎప్పుడు కానీ ఆపుకోకూడదు, ఫ్రీగా వదిలేవాళ్ళనమాట. ఎవరో పక్కన ఉన్నారు ఏమో అదంతా అనుకోకూడదు. మనము మన పని కానిచ్చేయడమే అంతే. మన హెల్త్ పాల్గొట్టుకోకూడదు కదా వేరే వాళ్ళ గురించి. కాబట్టి మసాలా ఐటమ్స్ తగ్గించండి, ఆయిల్ ఫుడ్స్ ఇంకా స్వీట్స్ తగ్గించేవాళ్ళనమాట. ఇంకా మీకు ఒక ముద్ర చూపిస్తాను, వాడి ముద్ర చూడండి. ఈ చూపుడు వేలు ఇలా ప్రెస్ చేసుకొని ఈ బొటన వేలు అట్లా ఆదిని పెట్టుకొని 20 నిమిషాలు చేయండి. చేసినారంటే మీకు డైజెషన్ ఇవన్నీ కూడా బాగా అవుతుందన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. కడుపు ఉబ్బరం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉండవు అనమాట. 20 నిమిషాలు చేయండి. ఇంకా మీకు ఆసనాలు చెప్తాను చూడండి, చేయగలిగిన 3 చెప్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. 3 కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా బాగా టైట్ చేసి తల ఈ మోకాలకి ఆనించాలన్నమాట. ఎంత అయితే అంతే చేయండి. ఇది ఒకటి. ఇంకా ఇలా కాలు బాగా వదిలేసేయండి, ఇట్లా శవాసనంలోకి లాగా ఇలా ఉండాలా. ఇంకా కాలు మర్చుకోండి, 2 కాళ్ళని ఇలా కాలు పైకి ఎత్తుకొని ఇలాగే సేమ్ ఇలా పట్టుకునేసి మోకాళ్ళకి కాలు ఎత్తుకుని వచ్చి ఆనించండి. మీ వల్ల ఎంత అయితే, ఇక్కడైతే ఇంతవరకు మీ వల్ల అయితే ప్రెస్ చేయండి. అంటే 1 నిమిషం చాలు. పవన ముక్తాసనం అంటారు. అంటే మన లోపల పవనం అంటే గాలి అనమాట, ముక్తి అంటే బయట వచ్చేయడం, అంటే లోపల ఉన్నదాన్ని బయట విముక్తి అయిపోతుంది కదా, రిలీఫ్ అయిపోతాం కదా మనము. కాబట్టి పవన ముక్తాసనం ఇది చాలా మంచిది, చేయండి. ఇంకొకటి సేతు బంధాసనం, చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో సేతు బంధాసనంలో. చూడండి, ఈ కాలు ఉంది కదా, 1 ఫీట్ ఇట్లా గ్యాప్ తీసుకోండి. ఎడం చెయ్యి ఇలా ఎడం కాలు పట్టుకోండి, కుడి కాలు ఇలా పట్టుకునేసి పట్టుకొని ఇలా చూడండి, నడుము పైకి ఎత్తండి. ఎంత అయితే అంతే ఎత్తాలి. ఇది చేత అంటే వంతేనా అని అర్థం అనమాట. దీన్ని బ్రిడ్జ్ పోస్ అంటారు. ఇంకా చూడండి, మీరు ఇది చూసారంటే, అబ్జర్వ్ చేశారంటే మీకే తెలుస్తుంది ఎలా ఉందో అనేది. బ్రిడ్జ్ పోస్ అనేది చూడండి, మెడ బాగా స్ట్రెచ్ అవుతుంది, మెడ నొప్పి అనేది రాదు. ఇంకా బ్రెయిన్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఇంకా లంగ్స్ అంతా కూడా ఫంక్షన్ బాగా జరుగుతుంది. ఇంకా చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ఇవన్నీ ఉన్నాయి కదా, డైజెషన్ ఇవన్నీ కూడా ఇలా చూడండి ఎంత ఇది అవుతుందంటే, ఫోర్స్ అంత ప్రెజర్ పడుతూ ఉంది, స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట. ఇంకా థైస్ అంతా కూడా మజిల్స్ స్ట్రాంగ్ అవుతుంది మనం నడవడానికి అన్నీ కూడా. ఇలా 5 మినిట్స్ చేసేవాళ్ళు చేయండి, చేయలేని వాళ్ళు 1 నిమిషం అయినా 2 నిమిషాలు మీ వల్ల అయినంత వరకు చేయండి. ఇంకా మీకు ఒక కషాయం చెప్తాను. ఇలా జీర్ణం కాకుండా ఉన్న గ్యాస్ ఇలా తేపులు వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేశారంటే సోంపు ఉంది కదా, ఆ సోంపు ఏం చేశారంటే 1 స్పూన్ తీసుకొని బాగా బాయిల్ చేయండి. అంటే ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి, 1 స్పూన్ వేసి బాగా ఉడికి 1 గ్లాస్ వచ్చేటట్టు చేసుకొని తాగేసేయండి. హ్యాపీగా ఉండొచ్చు అనమాట.